ఏపీ గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీరుపై మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి అసహనం వ్యక్తం చేశారు. మహిళను వేధించిన ఘటనలో తన పిఏను మంత్రి వెనకేసుకురావడం సిగ్గుచేటన్నారు. రాజకీయ లబ్ధి కోసం మహిళ వైపు అండగా నిలవడం మానేసి ఇంతటి ఘటనను నీరుగార్చే ప్రయత్నం చేయడం ఏంటని ప్రశ్నించారు. న్యాయం కోసం వచ్చిన మహిళను బదిలీ చేసి వేధించింది మీరు కాదని సూటి ప్రశ్న వేశారు. ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తులు పిల్లల గురించి మాట్లాడి సెంటిమెంట్గా దీన్ని ఒక రాజకీయ విమర్శ చేశారే తప్ప ఎక్కడా కూడా బాధితురాలకు అండగా ఉంటామన్నటువంటి మాట మంత్రి నోట్లో నుంచి రాలేదు. అసలు బాధితురాలు కంప్లైంట్ ఏంటి? మీ పిఏ బందాపు సతీష్ మీద బాధితురాలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి? ఎస్పీ గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏంటి? ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటే, బాధితురాలు సాలూరులో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తున్నటువంటి ఒక బాధితురాలు, ఆమె మీ పిఏ మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ముఖ్యంగా నన్ను నా దగ్గర డబ్బులు తీసుకొని నన్ను మోసం చేశాడు అని, ఆ డబ్బులు అడిగినటువంటి నేపథ్యంలో నన్ను బెదిరించడం, ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తులు పిల్లల గురించి మాట్లాడి